హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అత్తగారి పెత్తనాన్ని, పిసినారితనాన్ని భరించలేని కోడళ్లకు మామగారు ఇచ్చిన సలహాతో ఆ అత్తగారికి ఎలా బుద్ధి వచ్చింది? అసలు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. చౌదరయ్య గారు పడక కుర్చీలో పడుకొని మసక కళ్ళద్దాలతో చూస్తూ పేపర్ చదువుతున్నారు. ఆయన వయసు 80 ఏళ్ళు దాటుంటాయి. ఆయన భార్య దుర్గమ్మ వంటగదిలో నుంచి టీ తీసుకొని చౌదరయ్య గారికి ఇచ్చి తాను కూర్చొని తాగుతోంది. ఆమె వయసు కూడా 70కి పైగా ఉంటాయి. ఇద్దరు వయసు మీరిన వృద్ధులు కావడంతో వారి పనులే వారికి కష్టంగా ఉన్నాయి. అయినా ఓపికతో చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు ప్రకాష్, భార్య రోహిణి. వారికి ఆడ మగ 2 పిల్లలు. చిన్న కొడుకు సురేష్, భార్య రేణుక. వీరికి 2 ఆడపిల్లలే. సురేష్ తనకు వ్యవసాయం కలిసి రాలేదని గత 4 ఏళ్ల నాడే తల్లిదండ్రులను విడిచి మరో ఊళ్ళో కాపురం పెట్టి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రకాష్ వ్యవసాయం చేసుకుంటూ ముసలి తల్లిదండ్రులను చూస్తున్నాడు. భార్య రోహిణి, తల్లి దుర్గమ్మ గారు రోజు ఏవో గొడవలు పడుతూ ఉంటే చివరకు అత్తగారి పెత్తనం భరించలేక రోహిణి పిల్లల చదువు వంకతో భర్తను పంపించి వెంకటాపురంలో కాపురం పెట్టి 6 నెలలు అయ్యింది. ఏమండి చూశారా, మన వాళ్ళు వస్తాం అంటూ ఫోన్ చేస్తారే గాని ఇప్పటికీ ఇంకా ఊడిపడలేదు. పిల్లగాళ్ళను చూడాలని నాకు ఎంతో ఆత్రంగా ఉంది. పండగ చూస్తే రేపే. ఇంట్లో ఒకదానికొకటి ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ మనం ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి ఏమీ అక్కర్లేదు అంటూ దుర్గమ్మ గారు చీదరించుకుంది. వస్తారు లేవోయ్, వాళ్లకు ఏవో పనులు ఉంటాయిగా అన్నారు చౌదరయ్య గారు. అయినా పెద్దోడి పెళ్ళాం రోహిణి రానివ్వదులే. అదేగా కొంపకి వేరు కాపురం పెట్టింది అంది దుర్గమ్మ. దుర్గా, నువ్వు మాత్రం తక్కువ దానివా? కోడళ్లపై పెత్తనం చేయాలని చూశావు. నీ పూర్వపు చాదస్తాని ఈనాటి కోడళ్ళు సహిస్తారా? నీ మూర్ఖత్వం వల్లే పెద్ద కోడలు స్వార్థంగా ప్రవర్తించింది. పిల్లల చదువు వంకతో ఇల్లు విడిచి వెంకటాపురంలో కాపురం పెట్టింది. తన మాట పైన మొగుణ్ణి నడిపించింది. ఇలా జరుగుతుందని, నీ గుణాన్ని మార్చుకోమని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు విన్నావా? ఇప్పుడు మనల్ని చూసేవాళ్ళు లేరని అఘోరిస్తున్నావు అన్నారు చౌదరయ్య గారు. చాలేండి, మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సతాయిస్తున్నారు. వాళ్ళను నేను ఏమన్నాను? బట్టలకు విలాసాలకు అంతగా ఖర్చు పెట్టకండి, కాస్త పొదుపు చేసుకోండి అన్నాను అంది దుర్గమ్మ. అదే తప్పు. ఇప్పుడు వాళ్ళు మన చేతుల్లో ఉండటం లేదు, మనమే వాళ్ళ చేతుల్లో ఉంటున్నాం. వాళ్లకు మనం సలహాలు ఇవ్వడం కానీ ఆజ్ఞాపించడం కానీ మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఎవరి కుటుంబానికి వాళ్ళే యజమానులు. కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. అప్పుడే మన పెద్దరికాన్ని గౌరవిస్తూ మనల్ని ఆదరిస్తారు. ముందు అది తెలుసుకోవే వెంకమ్మ అన్నాడు చౌదరయ్య గారు. చాలేండి, నా పేరు దుర్గమ్మ. అయితే మాటికి మాటికి వెంకమ్మ, సుబ్బమ్మ అంటూ వాళ్ళ ముందు నన్ను లోకువ చేసింది మీరేగా. లేకపోతే కోడళ్ళకి అంత కొమ్ములు వస్తాయా అంది. పెద్ద కోడలు కాస్త కట్నం తెచ్చుకుంది కాబట్టి నిన్ను ఒక మూల కూర్చోమంది. చిన్న కోడలు ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి నీ ముందు కాస్త తల వంచి నడిచింది. చాటున ఇద్దరు ఒకటేగా, నిన్ను వెక్కిరించిన తోటి కోడళ్లేగా. చిన్న కోడలు నీ నోటి దురుసుకి భయపడి ముందే ఇంట్లో నుండి బయటకు నడిచింది కనుక దాని మంచితనం నీకు కనిపించింది. పెద్ద కోడలు మొన్నటి వరకు ఇంట్లోనే ఉంది కాబట్టి తన మంచితనం పక్కన పెట్టి నీతో సమానంగా పోటీ పడింది. అంతేకాని వాళ్ళిద్దరూ ఈ తరం కోడళ్ళు వెంకమ్మ అన్నాడు. చాలే ఊరుకోండి, మీరు ఎప్పుడు వాళ్ళని వెనుకేసుకు రాబట్టే వాళ్ళు మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడో వచ్చి 2000 ఇస్తే సరిపోతుందా? మందులకు మాకులకు ఎన్ని అవుతున్నాయి? ఊరికే ఇస్తున్నారా? మన 2 ఎకరాల పొలం వాళ్ళ కిందనే కదా ఉంది అంది అత్తగారు. మనది మనకి సరిపోదు, కాస్త వాళ్ళది కూడా ఇస్తున్నారు లేవోయ్ అని అన్నాడు చౌదరయ్య గారు. అయినా ఎవరు ఆసరా లేకుండా ఎన్నాళ్ళు బ్రతకగలరు చెప్పండి? ఏ కాలో చేయో విరిగి లేక ఏ పక్షవాతమో వచ్చి మంచాన పడితే ఏమిటి దిక్కు అంది దుర్గమ్మ. చూడు దుర్గా, మన పనులు మనం చేసుకోగలిగినంత కాలం చేసుకుందాం. ఆ తర్వాత మంచాన పడితే నిద్రమాతలతో శాశ్వత నిద్రలోకి పోదాం, సరేనా? అమ్మో, ఏమిటండి ఆ మాటలు అంది భయంగా దుర్గమ్మ. అంత భయం ఎందుకు దుర్గా?
దేశరక్షణ కోసం యుద్ధంలో ప్రాణాలు పోతున్న సైనికుల మాటేమిటి? అలాగే వృద్ధాప్య జీవితంలో పోరాటం కంటే చచ్చినా తప్పులేదు అన్నాడు. ఆత్మహత్య మహాపాపం, పిరికితనం అంటారు కదండి. బ్రతికి ఉండి తప్పించుకోలేని నరకానికి, పాపానికి, ధైర్యానికి, పిరికితనానికి ఇదొక్కటే మందోయ్ అని నవ్వారు చౌదరయ్య గారు. అయినా దేవుని ఆజ్ఞ లేనిదే మృత్యువు కూడా మన చెంతకు రాదు కదండి అంది దుర్గమ్మ. అవును, అందుకే ధైర్యంగా బ్రతకడమే మన విధి అన్నారు చౌదరయ్య గారు. ఇంతలో వీధి గేటు చప్పుడయ్యింది. దుర్గమ్మ గారు తల తిప్పి చూసింది. మనవళ్ళు పరుగున వచ్చి నానమ్మ, తాతయ్య అంటూ దుర్గమ్మ గారిని, చౌదరయ్య గారిని వాటేసుకున్నారు. ఓరి ఓరి బడవలు అంటూ చౌదరి గారు పిల్లలను ఒడిలోకి తీసుకున్నారు. దుర్గమ్మ గారు కూడా నా బాబు, నా తల్లి అంటూ మనవళ్ళను ముద్దు పెట్టుకుంది. సూట్ కేసులు, బ్యాగులతో కొడుకులు, కోడళ్ళు లోనికి వచ్చారు. అమ్మని, నాన్నని బాగున్నారా అని అడిగారు కొడుకులు. ఏం చేస్తున్నారు అత్తయ్య, మామయ్య అని కోడళ్ళు అడిగారు. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగున్నాము అన్నారు చౌదరయ్య గారు. ఏం బాగోలేదు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అంటూ దుర్గమ్మ గారు నెమ్మదిగా లేచి మంచినీళ్లు తేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, మీరు కూర్చోండి అత్తయ్య అంటూ పెద్ద కోడలు రోహిణి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అందరికీ ఇచ్చింది. దుర్గమ్మ గారి కూతురు అనూష కూడా ఇవాళే వస్తానంది. ఇంకా రాలేదేమిటా అంటూ ఉండగా చిన్న కొడుకు సురేష్ అన్నాడు, అనూష మాకంటే ముందే బయలుదేరానని ఫోన్ చేసిందమ్మా, ఇంకా రాలేదేమిటి అంటూ ఉండగా అనూష లోనికి వచ్చింది. సూట్ కేస్ మోయలేక కింద పెట్టి వగరుస్తున్నది. వెనుక పిల్లలు ఉన్నారు. హలో వదిన, ఏమిటి నాకంటే ముందే ఊడిపడ్డారు? నా కోసం బస్టాండ్లో కాస్త వెయిట్ చేయకూడదా అంటూ ఉండగా రోహిణి నవ్వుతూ, ఆడపిల్ల ఇంత బరువులు మోస్తూ ఎలా ఒగురుస్తుందో చూద్దామని అంటూ ఎదురు వెళ్ళి సూట్ కేస్ లోనికి తెచ్చింది. రేణుక మంచినీళ్లు ఇచ్చింది. దుర్గమ్మ అనూష పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఏడమ్మా, మీ ఆయన రాలేదా అన్నాడు చౌదరి గారు. ఆయనకు ఖాళీ లేదు అంది అనూష కూర్చుంటూ. బావగారికి పండగ పూట కూడా బిజీయేనా అన్నాడు సురేష్. పండగ వంకతో కాస్త అత్తామామల్ని చూసిపోదామని లేదా అన్నాడు నవ్వుతూ ప్రకాష్. కాదురా అన్నయ్య, ఆఫీస్ పని ఎక్కువయ్యింది. ఆయనకు అసలు తీరిక లేదు అంది అనూష. అవునండి, ఒక పూట ఆఫీస్కి వెళ్ళకపోతే అదనపు ఆదాయం పోతుందని మా అన్నయ్య గారిని మీ చెల్లెలు గారే ఇంటి దగ్గర పెట్టొచ్చారు అంది నవ్వుతూ రోహిణి. ఇదిగో వదిన, నువ్వు అలా అన్నావంటే రేపు నా కూతురికి, నీ కొడుక్కి ముడిపెట్టి ఎదురు కట్నం అడిగేస్తాను, జాగ్రత్త అంది అనూష. అందరూ బల్లున నవ్వారు. పిల్లలు మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నానమ్మ అంటూ ఆ వృద్ధ దంపతుల మీదకి ఎక్కి ఎగబాకుతున్నారు. ఆ వృద్ధ దంపతులు భరించరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాతయ్య, మరి మీకేమో కప్పుకోవడానికి పెద్ద రగ్గు తెచ్చింది మా అమ్మ, చూపించనా అంటూ తెచ్చిన సామాన్లు బయట పెడుతున్నాడు రోహిణి కొడుకు. ఇదిగో తాతయ్య, నువ్వు పడిపోకుండా నడవడానికి మంచి వేముకర్ర తెచ్చాము అంటూ సురేష్ కూతుళ్ళు ఇద్దరూ వెళ్ళి వాళ్ళ సామాన్లు తీస్తున్నారు. ఒరే పిల్లలు, మేము తీసిస్తాంలే కానీ ఆ బట్టలన్నీ గెలక్కండిరా అంటూ రోహిణి, రేణుక వెళ్ళి కర్రని, రగ్గుని తీసి ఆప్యాయంగా మామగారికి ఇచ్చారు. చౌదరయ్య గారు చిరునవ్వుతో అందుకుంటూ, ఇలాంటివి కావాలని ఇదివరకు ఎప్పుడూ నేను అనుకోలేదు, ఇవన్నీ నాకు ఎందుకు అన్నారు. అదేమిటి మామయ్య గారు, ఎప్పుడూ ఒకేలా ఉంటారా? కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి కదా అని కోడళ్ళు అంటున్నారు. కాలాన్ని బట్టి వేషభాష మార్చనక్కర్లేదు, మనుషుల మనసులను మేమెప్పుడూ అర్థం చేసుకుంటాము అన్నారు చౌదరి గారు. ఇవే కాదు తాతయ్య, మీకు నానమ్మకు మంచి మంచి బట్టలు కూడా తెచ్చారు అమ్మా నాన్నలు అంటూ పిల్లలు సంబరంతో గంతులు వేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. దుర్గమ్మ గారికి పిల్లల్ని ఎత్తుకునే ఓపిక లేదు, అందరికీ ముద్దులు పెడుతుంది. పిల్లలు వృద్ధ దంపతుల మీద పడి చేసిన అల్లరి, గంతులు చూసి కొడుకులు, కోడళ్ళు, కూతురు పగలబడి నవ్వుతున్నారు. ఇలాంటి నవ్వుల పువ్వుల వాతావరణం ఆ ఇంట కనిపించి చాలా కాలం అయ్యింది. ఈ ఆనంద వాతావరణంలో వృద్ధ దంపతుల మనసులు మరలా చాలా కాలానికి వికసించాయి.
దుర్గమ్మ చౌదరయ్య గారి మొహంలోకి చూస్తూ నెమ్మదిగా అంది. ఏమండి, ఇంకెప్పుడు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనల్ని విడిచి దూరం కారు, మనం వాళ్లకు దూరం కాలేం కదూ అంది. చౌదరయ్య గారి మనసు సంతోషాలకు పొంగేది, కష్టాలకు కుంగేది కాదు. ఇవన్నీ మామూలేనే వెంకమ్మ అన్నాడు నెమ్మదిగా. చి, కోడళ్ళు వింటారు అంటూ దుర్గమ్మ లేచి లోపలికి వెళ్ళింది. పిల్లల అల్లరి కాస్త ఆగింది. దొడ్డిలోని జామ చెట్టు దగ్గరికి పరిగెత్తారు. ప్రకాష్ భార్య వైపు చూస్తూ అంటున్నాడు, రోహిణి, ఇలా నవ్వులు జోకులతో కాలయాపనేనా? రేపే పండుగ, అప్పాలు అవి ఇవి ఏమీ చేయరా అన్నాడు. అది మీ అమ్మగారి ఆజ్ఞ, ఆవిడ ఏం వండమంటే అవే వండుతాం అంది రోహిణి నవ్వుతూ. వెళ్ళి అడగండి అన్నాడు ప్రకాష్. నీకెందుకన్నయ్యా, వాళ్ళే అడుక్కుంటారు, మనకి చేసి పెడతారు, తినడమే మన పని అంది అనూష నవ్వుతూ. దుర్గమ్మ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఏమే దుర్గా, ఏం వండాలో ఏం చేయాలో కోడళ్ళకి చెప్పావా అన్నారు చౌదరయ్య గారు. ఇంకా నేను చెప్పేదేముంది, వాళ్ళకు ఏం కావాలో అవే వండుకోవచ్చు, పిల్లలకు ఏమి ఇష్టమో అవి చేయండి అని. ఒరేయ్ పెద్దోడా, ఇదిగో నా దగ్గర 600 ఉన్నాయి, బజారుకు వెళ్ళి నూనె, బెల్లం, పిండి, పప్పులు తెచ్చుకొని వండుకోండి అంటూ దుర్గమ్మ గారు డబ్బు తీసి ఇచ్చింది. తోటికోడళ్ళు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని అత్తగారిలో వచ్చిన మార్పుకు సంతోషించారు. పెద్ద కోడలు రోహిణి చెమ్మగిల్లిన కళ్ళతో మామగారి ముందుకు వచ్చి నమస్కరించింది. మామయ్య గారు మీ గొప్ప ఆలోచనతో అత్తయ్య గారిలో మంచి మార్పు తీసుకువచ్చారు. మామయ్య గారిలా కాకుండా తండ్రిలా ఆలోచించి ఆ రోజు నాకు మంచి సలహా ఇచ్చారు. మీ మాట ప్రకారమే మేము వెంకటాపురంలో కాపురం పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నాం అంది రోహిణి. విషయం అర్థం కాక దుర్గమ్మ చౌదరి గారి ముఖంలోకి చూసింది. రోహిణి అన్న మాట ఏమిటి అన్నట్టు. పిల్లల ఎదుట పెద్దవాళ్ళు కీచులాడుకుంటూ ఉంటే పిల్లలు చెడిపోతారు. అందుకే పిల్లల్ని ఒక మంచి వాతావరణంలో చదివించుకోమని కొడుక్కి కోడలికి చెప్పాను. రోజు మీ అత్త కోడళ్ళు పడుతున్న తగువులు భరించలేక వీధి గుట్టు ఇంటి గుట్టు వీధిపాలు అవుతుందని మిమ్మల్ని అలా వేరు చేశాను అని అన్నారు చౌదరయ్య గారు గంభీరంగా. దుర్గమ్మ మొహం మొత్తం పాలిపోయింది. నా కోసం మీరంతా కలిసి ఇంత నాటకం ఆడారా అంది. అవునమ్మా, నాన్న చెప్పిన మాట ప్రకారమే మేము వెంకటాపురంలో కాపురం పెట్టాం, కానీ మిమ్మల్ని చూడకూడదనే ఉద్దేశంతో కాదు అన్నాడు ప్రకాష్. ఓరి మీ ఆలోచన అంతం కాను, మీరందరూ ఒకటే అన్నమాట. సరేలే, అత్తగారి పెత్తనం అన్న మాట నాకెందుకు, ఇక మీదట అత్త పెత్తనం నేనేం చెయ్యను. ఇప్పుడైనా అందరూ ఇంట్లోనే ఉండండి, మిమ్మల్ని నేను ఏమీ పట్టించుకోను. వేలకు నాకింత ముద్ద పారేయండి చాలు అంది దుర్గమ్మ. మరి నాకు అన్నాడు చౌదరయ్య గారు. మీకు కోడళ్ళు కొడుకులు ఉన్నారుగా, నేనేగా పరాయిదాన్ని అంది. లేదత్తయ్య గారు, మాకు మీరు మామయ్య గారు ఒకటే అంది రోహిణి. అనూష కూతురు రోహిణి కూతురు జామకాయలు తింటూ అప్పటికే అక్కడికి వచ్చి అంతా వింటున్నారు. అమ్మమ్మ, నానమ్మ, నీ జట్టు మేము ఉంటాం, నీకేం భయం లేదు అంటూ దుర్గమ్మ గారి పక్కన నిలిచారు. దుర్గమ్మ గారు మురిసిపోయి మనవరాళ్ళని కౌగిలించుకొని, నేను మంచిదాన్ని కానని తాతయ్య మిమ్మల్ని నా నుంచి దూరం చేశాడట. తాతయ్యది దుర్బుద్ధి కదా అమ్ములు అంది దుర్గమ్మ. కాదు, తాతయ్య కూడా మంచివాడే అన్నారు పిల్లలు. ఇదిగో దుర్గమ్మ, మన పెళ్ళైన కొత్తలో నువ్వు నా పైన దుర్బుద్ధితో 2 సంవత్సరాలు కాపురానికి రానని పుట్టింట్లోనే కూర్చున్నావు. లేకపోతే ఇవాళ మునిమనవళ్ళకు కూడా ముద్దు పెట్టుకుందువు కదా అన్నారు చౌదరయ్య గారు. చాలే ఊరుకోండి అంది సిగ్గుపడుతూ దుర్గమ్మ. కొడుకుడు కోడళ్లతో పాటు కూతురు నవ్వుతోంది. ఇదిగో వదిన, మరి ఇప్పుడైనా మా అమ్మ మంచితనాన్ని ఒప్పుకుంటారా లేదా చెప్పండి అంది అనూష. ఒప్పుకున్నాను తల్లి, లేకపోతే నీతో వేగలేం అంది రోహిణి. అయితే అత్తగారి పెత్తనం మీదే నడవాల్సిందే మీరంతా అంది అనూష. అందరూ గల్లున నవ్వారు. పిల్లలు వారితో శృతి కలిపారు. విషయం పూర్తిగా అర్థం కాకపోయినా కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.